10 ఏళ్ళు కేసీఆర్ అధికారంలో ఉన్న సందర్భంలో మనం ఒకసారి చూస్తే పెద్ద ఎత్తున హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టుముట్టు పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఈ అవినీతి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ గెలవడానికి కారణం ఏంది? సబితా ఇంద్రారెడ్డి మళ్ళీ గెలిచిన, ఇబ్రాహీంపట్నంలోనేమో మంచిరెడ్డి కిషన్ రెడ్డి పెద్ద ఎత్తున అవినీతి, మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీ నగర్లో సుధీర్ రెడ్డి, ఇక మల్లారెడ్డి, దాని తర్వాత గూడెం మైపాల్ రెడ్డి, లేదంటే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఒక్కరు కాదు మ్యాక్సిమం రెడ్డిలు మెజార్టీ పార్టీలో ఉన్న హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా హైదరాబాద్ చుట్టుముట్టు రింగ్ రోడ్ చుట్టుముట్టు ఉన్నటువంటి ఆస్తులను పెద్ద ఎత్తున కూడబెట్టుకున్నట్టు అందరికీ తెలిసిన సమాచారమే. ఇలా రంగారెడ్డి కలెక్టర్ అమయ్ కుమార్ అయినా, లేదంటే మెదక్ జిల్లా కలెక్టర్ చేసిన వెంకటరెడ్డి, ఎవరు మన రాజ్పుష్ప వీళ్ళైనా, ఇంకా చాలా మంది అవినీతికి ఎగబడ్డ వాళ్ళను మనం చాలా మందిని చూసాం. కాబట్టి మొత్తం మీద అవినీతి అనేది హైదరాబాద్ నగరాన్ని మింగేసినటువంటి పరిస్థితి. పేదోడు నిరుపేదగా మారుతూ ఉన్నాడు. ఇలా ధనవంతులు, రాజకీయ నాయకులు, రెడ్లు మొత్తం మీద బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళంతా ఇష్టం వచ్చిన పెద్ద ఎత్తున అవినీతి చేసిరు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ను ఎక్కడ కూడా రింగ్ రోడ్ చుట్టుముట్టు భూములను వదలకుండా ఎక్కడ వీలైతే ఇక దొరికినంత దోసుకున్నారు. అది కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు పాలు పంచుకున్నారు అన్న సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ విషయంలో ప్రజలు భవిష్యత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది వేచి చూడాల్సి ఉంది. చూస్తూనే ఉన్నాడు ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.